రివ్యూ ఆఫ్ డిటెక్టివ్ ఉజ్వల్ సినిమా చూశాను. సినిమా నాకు నచ్చలేదు. ఇది ఒక మలయాళం సినిమా, తెలుగులో డబ్ అయింది, ఓటీటీలోని స్ట్రీమింగ్ అవుతుంది. టైంపాస్ కానీ చూద్దాం అనుకున్నాను, బట్ టైం పాస్డ్ మూవీయే. కానీ ఒక మలయాళం సినిమా ఆల్రెడీ ఇది ఒక డిటెక్టివ్ ఉజ్వల్ సినిమా పేరులోనే ఉన్నది. హీరో ఒక డిటెక్టివ్, ఊర్లో 3 హత్యలు కానీ 4 హత్యలు కానీ జరుగుతాయి. దాన్ని వెతకడానికి ఈ డిటెక్టివ్ ఎలా హెల్ప్ చేశాడు అన్నది. విలన్ కూడా ఎలాగ సింపుల్గా ఎందుకు చంపుతున్నాడు, సిల్లీ రీజన్స్ పెట్టి సినిమాని తీసేశారు. సో ఇలాంటి డిటెక్టివ్ టైప్ ఆఫ్ మూవీస్ అంటేనే మన తెలుగులో చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ తోటి వచ్చాయి. మెగాస్టార్ గారిది ఒక సినిమా ఉన్నది, జేమ్స్ బాండ్. అలాగే నవీన్ పోలిశెట్టిది ఆ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇలాంటి డిటెక్టివ్ కాన్సెప్ట్ తోటి వచ్చిన ఈ సినిమాలు అలాంటి కథలనే మలయాళం వాళ్ళు కాపీ కొట్టి తీసారేమో అనిపించింది. సో డిటెక్టివ్ ఎలా ఉంటాడు అలా ఉండడు ఈ సినిమాలో. డిటెక్టివ్ని చూస్తే అసలు నార్మల్ కామన్ మ్యాన్లా ఉంటాడు. సో డిటెక్టివ్ అని కూడా ఎక్కడ అనిపించింది ఈ సినిమాలో చూస్తున్నప్పుడు. బట్ కానీ టైం పాస్కి ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే మీకు ఈ డిటెక్టివ్ ఉజ్వల్ సినిమా అయితే వర్త్. అది కూడా చాలా కష్టమే. స్కిప్ చేస్తూ 2 గంటల సినిమాని గంటలో ఆగొట్టాను. ఎందుకంటే ముందే తెలిసిపోతాయి. మన తెలుగు సినిమాలను చూడండి, డిటెక్టివ్ సినిమాలు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్లాట్ని ఈ సినిమాలో కూడా అలాగే తీసుకెళ్లారు. బట్ కానీ విలన్కి వచ్చేటప్పటికి అక్కడ మెయిన్ పెద్ద రీజన్ ఉంటుంది. విలన్ దొరికాడు అనుకున్నప్పుడు ఆడు కాదు విలన్ అని అనిపిస్తుంది. కొన్ని ట్విస్ట్లు అనేది ఉంటాయి సినిమాలోని, డిటెక్టివ్ టైప్స్ ఆఫ్ సినిమాలోని. సో ఇక్కడ కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. విలన్ దొరికాడు, సిల్లీ రీజన్ చెప్తాడు, ఆ సిల్లీ రీజన్ తోటి ఆడియన్స్ సాటిస్ఫాక్షన్, అంతే, సినిమా ఎండ్. సో నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీరు కనుక ఈ సినిమా చూస్తే, డిటెక్టివ్ ఉజ్వల్ సినిమా చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. నేను మీకు వెళ్ళి చెప్పక్కర్లేదేమో అనుకుంటాను. నా రివ్యూస్ నచ్చితే ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.